అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు చేసేది దేశద్రోహం. రేవంత్ రెడ్డి గారు చేసేది సామాజిక నేరం. రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి కుట్రలు చేసేటటువంటి తీవ్రవాదులు ఎట్లయితే దేశద్రోహులు అవుతారో, ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ మాట్లాడని మాటలను మార్ఫింగులు చేసి మాట్లాడినట్టుగా వాళ్ళ అఫీషియల్ అకౌంట్లలో పెట్టిస్తూ సమాజంలో లేనిపోని అపోహలకు కొన్ని వర్గాల ప్రజలను గురి చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా తీవ్రవాదితో సమానం, ఉగ్రవాదితో సమానం, దేశద్రోహితో సమానం. ఎక్కడైనా ముఖ్యమంత్రి సీటు ఆ పదవి వస్తే దాన్ని అదొక అదృష్టంగా భావించాలి. ఒక రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ప్రజలు ఆశీర్వదించి ఇచ్చినట్టుగా, భగవంతుడు ఆశీర్వదించినట్టుగా ఈ రాష్ట్రాన్ని మరింత ఉన్నతమైనటువంటి స్థితిలకు తీసుకుపోయి ప్రజలకు తినేటందుకు తిండి, ఉండేటందుకు నీడ, చేసుకునేటందుకు ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా నిలబెట్టాలనేటువంటి ఒక స్పృహ కలిగిన జ్ఞానంతో పనిచేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే. అది ఏ పార్టీ వాళ్ళన్నా కానీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు, మేమందరం కూడా ఆహ్వానించినాం, శుభాకాంక్షలు తెలియజేసినాం. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్లయితే దేశాన్ని ముందుకు తీసుకుపోతుందో బీజేపీ సహకారంతో ఇవాళ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించేటట్టుగా ఒక సహృద్భావ వాతావరణంలో, సామరస్య వాతావరణంలో తెలంగాణను ముందుకు తీసుకుపోవాలి అని శుభాకాంక్షలు తెలియజేసినాం. తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకున్నారు. గతంలో ఉద్యమాలు చేసి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో ఒక 10 సంవత్సరాల కాలం నియంత పాలన రాజ్యమేలితే, ఒక కుటుంబ పాలన రాజ్యమేలితే, ఒక ఆల్టర్నేటివ్గా ఇంకొక గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళన్నా మంచిగా చేస్తారు కావచ్చు అని ప్రజలు భావించారు. కానీ ఇవాళ తీవ్రవాదుల పాలన వచ్చినట్టయింది తెలంగాణ రాష్ట్రంలో. ఉగ్రవాదులా మీరేమన్నా? తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లో పెట్టినటువంటి మీకు వీడియో చూపిస్తాను నేను ఇవాళ. ఒకసారి మీడియా మిత్రులు ఇవన్నీ కూడా చూడాలి. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్గా పెట్టినటువంటి వీడియో. అమిత్ షా గారు సిద్దిపేటలో మాట్లాడినటువంటి మాటలను వక్రీకరిస్తూ వాళ్ళు పెట్టినటువంటి అబద్ధపు వీడియో, ఒరిజినల్ వీడియో, ఈ రెండింటిని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దాంతోపాటు ఇంకెంత దూరం వెళ్ళినరో కూడా మేము చూపిస్తాం మీకు. ఒక్కసారి ఇది చూడండి. रिजर्वेशन को हम समाप्त कर देंगे, रिजर्वेशन को हम समाप्त कर देंगे. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ఇది మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేక్ ఆడియో వినిపించిన నేను వీడియోలో, నెక్స్ట్ ఒరిజినల్, రెండు కంపేర్ చేసి వినిపించినాం. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లో పెట్టినటువంటి వీడియో ఇది. పెట్టి ఒక 10-15 నిమిషాల తర్వాత అది మొత్తం సర్క్యులేట్ అయిన తర్వాత దాన్ని డిలీట్ చేసినారు. మేము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా చేసినారు. ఇవాళ ఇట్లాంటి నీచమైనటువంటి స్థితికి దిగజారిండు అంటే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో పెట్టిన దానికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? మేము అడుగుతున్నాం ఇవాళ. అంటే మీ సోషల్ మీడియా మీ కంట్రోల్లో లేదా, లేకపోతే మీరే ఈ రాష్ట్రంలో
లేని మాటలు అన్నట్టుగా చేసి ఇవాళ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను భయభ్రాంతులకు గురి చేసి ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, విధ్వంసాలను సృష్టించే కుట్ర చేస్తున్నారా? చెప్పాల రేవంత్ రెడ్డి గారు సమాధానం. దీంతో పాటు ఒక గంట సేపటి కింద కరీంనగర్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారు, ఈ వెల్చాల రాజేందర్ రావు గారు ఒక వీడియో పెట్టినారు వారి అఫీషియల్ అకౌంట్లో. అది ఓటమి భయంతో చేసినటువంటి వీడియో. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ బండి సంజయ్ గారు మాట్లాడినారు అని చెప్పి, ఇందాకదేమో అమిత్ షా గారు మాట్లాడినటువంటి వీడియోను మార్ఫింగ్ చేసినారు. ఇది సంజయ్ గారు మాట్లాడిన మార్ఫింగ్. రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తారు. రిజర్వేషన్ ప్రక్రియ విషయంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చారు. గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ ఇస్తే విద్యాపరంగా ఇతర పరంగా అవి ఫిలప్ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చాడని పద్ధతి ఉండే. లేదు వాళ్ళకు చెందాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకే పక్కా చెందాల్సిందే అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని పూర్తిగా తీసుకొని మాకు అంబేద్కర్ వల్లనే ఈ రాజ్యాంగబద్ధమని పదవులు వచ్చినాయి, మాకు మేము ప్రధానమంత్రులైనాం, మేము ఎంపీలైనామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పుకోని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని పూర్తిగా తీసుకొని మాకు అంబేద్కర్ వల్లనే ఈ రాజ్యాంగబద్ధమని పదవులు వచ్చినాయి, మాకు మేము ప్రధానమంత్రులైనాం, మేము ఎంపీలైనామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని పూర్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ ప్రక్రియ విషయంలో కూడా ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కూడా పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది పరిస్థితి. అంటే అమిత్ షా గారు రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేద్దామని చెప్పిండ్రు అని ఒక ఆడియో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఎవరితోటో మిమిక్రీ ఆర్టిస్టులతోటి ఆడియో చెప్పించి అది బండి సంజయ్ గారు మాట్లాడినట్టుగా యాడ్ చేసి పెట్టినారు. ఎవరితోటో అమిత్ షా గారు మాట్లాడిన దాన్ని ముందుది మధ్యలది ఒక సెంటెన్స్ కట్ చేసి దాన్ని అతకబెట్టి మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పిండ్రని చెప్పి అదొక వీడియో చేసినారు. అంటే ఇవాళ వెల్చాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మరి అది కాంగ్రెస్ వారి అఫీషియల్ అకౌంటు. మరి దీని పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? మరి ఎన్నికల కమిషన్కి రేపొద్దున ఖచ్చితంగా కంప్లైంట్ చేయబోతోంది భారతీయ జనతా పార్టీ. ఈ రెండు అంశాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు పాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటుండే ఎవరు రేవంత్ రెడ్డి గారిని, మా పార్టీ నాయకులు అంటే ఆ స్థాయిలో తిట్టలేరు కాబట్టి మేము మాటలు అంటలేము, కానీ రేవంత్ రెడ్డి గారిని బుడ్డర్ ఖాన్ అని. నిజంగా కూడా ఈ శాస్త్రాలన్నీ కూడా బుడ్డర్ ఖాన్ శాస్త్రాలే చేస్తున్నాడు. ఒకసారి ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఇక అది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈ షర్టు మీదకి వెళ్ళి ఆ షర్టుకు, ఆ షర్టు మీదకి వెళ్ళి ఈ షర్టు మీదకి దునుకుడే దానికి లక్ష్యం ఉంటుంది తప్ప మరి కొబ్బరి చిప్ప దొరికింది దీన్ని ఏదైనా మంచిగా వాడదాం, నేను దీన్ని 10 మందికి పెడదామనే ఆలోచన కోతికి ఎప్పుడు ఉండదు. ఆయనతో చిప్పలు ముక్కలు చేసి మంది నెత్తి మీద పడేస్తాయి అన్నట్టు. ఇవాళ ఈ బుడ్డర్ ఖాన్ కూడా గదే చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల నుంచి అంబేద్కర్ గారి విషయంలో కానీ, రిజర్వేషన్ల అమలు విషయంలో కానీ, రిజర్వేషన్ల ప్రాతిపదికన అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంలో కానీ పెద్దపీట వేస్తూ వచ్చింది. 54 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఎన్నడన్నా అంబేద్కర్ గారి గురించి పార్లమెంటులో ఒక్కనాడు పొగిడి మాట్లాడినరా కాంగ్రెస్ పార్టీ నాయకులు? సమాధానం చెప్పాలి మాకు. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఎన్నడన్నా పార్లమెంటు పరిసరాలల్లో పెట్టినరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? సమాధానం చెప్పాలి. ఇవాళ 10 సంవత్సరాలల్లో మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ గారి చిత్రపటాన్ని తీసుకుపోయి పార్లమెంట్ ఆవరణలో పెట్టినాం. భారతీయ జనతా పార్టీగా మేము గౌరవించినాం అంబేద్కర్ గారిని. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంకి మర్యాద ఇవ్వాలని చెప్పి ఇవాళ బీసీలకు 27 మందికి కేంద్ర మంత్రి పదవులను ఇచ్చినాం, ఎస్టీలకు 8 మందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినాం, ఎస్సీలకు 12 మందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినాం, మహిళలకు 12 మందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినాం. ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ
ఈ రేషియోలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మహిళలకు కానీ అవకాశాలు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారు పార్లమెంటులో రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడితే బలవంతంగా ఆయనతోటి మంత్రివర్గానికి రాజీనామా చేయించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన మనసు నొచ్చుకొని హ్యూమిలియేషన్కు గురై అవమానించబడి మంత్రి పదవికి రాజీనామా చేసినందుకు పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి బయట నుంచి పోటీ చేస్తే ఎన్నికల్లో ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, అంబేద్కర్ గారి పట్ల మాకు గౌరవం ఉన్నది, అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టి వచ్చి కూడా ఈ రిజర్వేషన్లను రద్దు చేద్దామంటే కూడా మేము రద్దు చేయము అని చాలా స్పష్టంగా ప్రధానమంత్రి హోదాలో చెప్పారు నరేంద్ర మోడీ గారు. ఇంకెవరు సమాధానం చెప్పాలా మీకు? మీ బుడ్డర్ ఖాన్ లెక్క అబద్ధాలు చెప్పే నాయకుడు కాదు కదా నరేంద్ర మోడీ గారు. 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తాం, డిసెంబర్ 9నే రైతు రుణమాఫీ చేస్తాం, రాంగనే మొత్తం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, ఎంపీ ఎలక్షన్లు పోతున్నాయి, మళ్ళీ ఆగస్టు 15. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి అప్పుడు అడిగేటోడు ఎవడుండడు, తెలంగాణ ప్రజల నెత్తి మీద చిప్ప పెట్టచ్చని ఆలోచన. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీ లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం, మీ బలహీనతలను కప్పిపుచ్చుకోవడం కోసం మీరెక్కడికి ఎన్నికల్లోకి పోయినా కూడా ప్రజలు 6 గ్యారెంటీల విషయాన్ని అడుగుతారని చెప్పి దానికి సమాధానం చెప్పుకునేటువంటి ముఖం లేక ఇవాళ మీరు ఈ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ కూడా చెప్తున్నాం, బీసీలకు న్యాయబద్ధంగా వచ్చేటటువంటి రిజర్వేషన్లో 4% రిజర్వేషన్ను తీసి ముస్లింలకు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాస్తే గౌరవ సుప్రీంకోర్టు కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేయకూడదు అని తీర్పిస్తే మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరిచి సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరించి మతపరమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు ఆనాడు 2011లో వాళ్ళ యూపీఏ గవర్నమెంట్లో మతహింస చట్టం తెద్దామని చూసిండ్రు. మతహింస బిల్లును ఇంట్రడ్యూస్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు భారతీయ జనతా పార్టీ అడ్డుపడకపోతే మతహింస బిల్లు కూడా వచ్చు ఈ పార్టీకి భారతదేశంలో. వీళ్ళు మర్చిపోతున్నారు ఇవన్నీ. మతాలకు రిజర్వేషన్లు పెట్టింది మీరు, మతహింస బిల్లు పెట్టింది మీరు, ఓట్ల కోసం ఒక మతం పెట్టినటువంటి పార్టీని ఎంబడేసుకొని తిరిగేది మీరు, ఎంఐఎం లాంటి పార్టీని ప్రోత్సహించేది మీరు. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కేవలం మతపరమైనటువంటి రిజర్వేషన్ల వల్ల అనేక మంది బీసీ నాయకులు అవకాశాలను కోల్పోయినరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని పార్టీలకు కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఈ విషయం? నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి తెలియదు కూడా. రేవంత్ రెడ్డి గారిది టీడీపీ డిఎన్ఏ, అది సమైక్యాంధ్ర డిఎన్ఏ. టీడీపీలో పుట్టి టీడీపీలో పెరిగి రియల్ ఎస్టేట్ దందాలు చేసి గుంపు మేస్త్రి పనొస్తే చాలు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గా పని మాత్రమే చేస్తున్నాడు. భూములు కొని భూములు అమ్ముకునుడే రాష్ట్రాన్ని పరిపాలించడం అనుకుంటున్నాడు తప్ప ఆయనకు మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా పరిపాలించింది, మత రిజర్వేషన్లను ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను గతంలో ఎంఐఎం లాంటి పార్టీలు ఎట్లా తన్నినాయి, ఎట్లా ఉరికిచ్చిండ్రు అనే విషయం తెలియదు ఆయనకు. ఆయన రైట్ హ్యాండ్ ఉంటాడు షబ్బీర్ అలీ గారు. షబ్బీర్ అలీ గారు గతంలో తీవ్రవాదులు చచ్చిపోతే వాళ్లను పాత బస్తీలో ఊరేగిస్తే పోయి ఆ ఊరేగింపులో పాల్గొన్నాడు. తీవ్రవాదులకు సపోర్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
కేవలం మతపరమైనటువంటి ఓట్ల కోసం. అది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ పౌర సరఫరాల శాఖ మంత్రిగా కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు పాత బస్తీలకు పోతే లాఠీలు పట్టుకొని ఎంబడబడ్డాడు ఓవైసీ. ఆ రోజు పోలీసు వాళ్ళు ఎంబడి, మంత్రి ఎంబడి, నా పర్మిషన్ లేకుండా అట్లెట్లా వస్తావు నువ్వు పాత బస్తీలకని. ఇవన్నీ యాదుకుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మొదలు తెలితే కదా చరిత్ర చదువుకోవాలన్నటువంటి జ్ఞానం ఉంటే, ముఖ్యమంత్రిని నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నా అనే సోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచన చేస్తారు. కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇస్తే నేను నా కుటుంబం అన్నటువంటి స్థాయిలో విపరీతమైనటువంటి అహంకారం నెత్తికెక్కితే ప్రజలు దించి ఫామ్ హౌస్లో కూర్చుండబెట్టారు. ఆయన అహంకారం తెలవడానికి 10 ఏళ్ళు పట్టింది ప్రజలకి. కానీ రేవంత్ రెడ్డి గారి అహంకారం తెలవడానికి 4 నెలలే సరిపోయింది. 4 నెలలకే రేవంత్ రెడ్డి గారు ఎంత అహంకారం చూపించాలనో అంత అహంకారం చూపిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఆ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా అక్కజెల్లెళ్ళ అన్నదమ్ములందరికీ కూడా మేము చెప్తున్నాం, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ పక్షాన్నే ఉంటుంది. మీకు అన్యాయం చేసి బీసీల పర్సంటేజ్ని తీసి ముస్లింలకు ఏదైతే ఇచ్చినారో ఆ ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేసి మీ వాటా మీకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. ఇవాళ మీకు అన్యాయం చేసి మీ వాటాను తీసి ముస్లింలకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు వాళ్ళ మన సంపదలో ఉన్నటువంటి పర్సంటేజ్ని కూడా తీసి ఇవాళ ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక అబద్ధాల ప్రచారం మొదలుపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిండ్రు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక ఫేక్ ప్రచారంతో. గట్లనే ఇప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ ఏదో తీసేస్తుంది అనేటువంటి ఒక అబద్ధాల ప్రాపగండా చేస్తూ మళ్ళొకసారి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు. విద్వేషాలు రెచ్చగొట్టి అభద్రతా భావానికి గురి చేసి ఇవాళ సామాన్య ప్రజానికంలో ఆందోళనలను గురి చేసేటటువంటి ఈ చర్య ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చర్య, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చర్య, డెఫినెట్గా ఇదంతా ప్రజలు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం, గుర్తిస్తారని కూడా ఆశిస్తున్నాం. వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా, వీళ్ళకు అంటగాగినటువంటి పత్రికల ద్వారా చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం, నేను ఇందాక చూపించినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారిది కూడా, ఆయనకు మార్ఫింగ్ చేసేంత తెలివితేటలు లేవు. ఎందుకంటే మొన్న టికెట్ అనౌన్స్ కాగానే ఆడ కూర్చొని చెప్తుండే, ప్రెస్ వాళ్ళ ముంగట మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఆలింగనం చేసుకున్నట ఆయన, అందుకని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నట. ఆయనకు ఓటేస్తే రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారట. గంత తెలివితేటలు ఉన్నాయి వెల్చాల రాజేందర్ రావు గారికి. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి గారికి, వారికి ఓటేస్తే రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారట. మరి ఆయన ఇవాళ ఆయన అఫీషియల్ అకౌంట్లో మార్ఫింగ్ చేసినటువంటి బండి సంజయ్ గారి వీడియో పెట్టిండు. ఇది ఆయన చేసింది కాదనే మేము భావిస్తున్నాం. డెఫినెట్గా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, ఆయన కనుసన్నల్లో నడుస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు పనిగట్టుకొని మా లోక్సభ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ పైన ప్రచారాలు స్ప్రెడ్ చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రగానే భావిస్తున్నాం. బరాబర్ రేవంత్ రెడ్డి గారిని తీవ్రవాదిగానే పరిగణిస్తున్నాం. ఆయన వీటి పట్ల సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి మేము కూడా అంతే తీవ్ర స్థాయిలో మీరు చేస్తున్నటువంటి ఈ దుస్సాహసాలు, ఈ తీవ్రవాదాల చర్యలని కూడా ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలన్నా.